వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీ ఏడబ్ల్యూ 2026 ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ కి ఎవరైతే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో, సో ఈ వీడియోలో నాన్ టెక్నికల్ 30 మార్క్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానికి ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకున్నాము. మీ సెలెక్షన్ లో దట్ మీన్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ లో 30 మార్క్స్ అనేది ఒక గేమ్ చేంజర్ కానుందా లేదా అనేది కూడా తెలుసుకున్నాము. అదే విధంగా సో మరి ఈ 3 hours ఆఫ్ టైం డ్యూరేషన్ మనకి ఎగ్జామినేషన్ లో అలొకేట్ చేస్తే ఆ 3 hours చాలా మంది అనుకుంటున్నారు, ఇఫ్ యూ కన్సిడర్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 100 క్వశ్చన్స్ కి 3 hours టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా, సో మరి వాళ్ళు ఎలా ఇచ్చినారు, సో చాలా టైం ఉంటుంది కదా అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ మీకు ఒక కాషన్ అనేది ఉంది. ఏంటంటే ద ఎగ్జామినేషన్ మనకు టైం కిల్లింగ్ క్వశ్చన్స్ చాలా చాలా రాబోతున్నాయి. అది ఎక్కడ రాబోతున్నాయి, ఏంటిదని, ఏ సెక్షన్ లో రాబోతున్నాయి అని కూడా మనం తెలుసుకున్నాము. అదే విధంగా నాన్ టెక్నికల్ కి మనకు సిలబస్ వైజ్, అదే టాపిక్ వైజ్ బ్రేకేజ్ కూడా చూద్దాము. సో ఏ టాపిక్స్ నుంచి ఎక్కడ క్వశ్చన్స్ పడతాయి ఏంటి అనేది పూర్తి ఇన్ డెప్త్ గా మనం సిలబస్ అనాలిసిస్ కూడా చేద్దాము. ఓకేనా. సో ఇఫ్ యూ కన్సిడర్ కోర్ సైడ్ నుంచి మనకు 70 ఉంటే, నాన్ కోర్ దట్ ఈస్ నాన్ టెక్నికల్ పార్ట్ నుంచి మనకు 30 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ 30 మార్క్స్ గురించి మనం మాట్లాడినట్టయితే చాలా చాలా గేమ్ చేంజర్ 100% కానుంది మీ యొక్క సెలెక్షన్ లో. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ అనేది 22 ఆగస్ట్ నుంచి ప్రారంభం కాబోతున్నది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ రోజు మనకు July 3. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 28 days ఇన్ జూలై. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ నెక్స్ట్ ఆగస్ట్, ఓకే, ఆగస్ట్ లో మనకు 21 days ఉన్నాయి. ఎందుకంటే 22 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 48 days ఆఫ్ టైం. ఓకేనా. సో వీఆర్ నౌ లెఫ్ట్ విత్ ఓన్లీ 48 days ఆఫ్ time, but these 48 days are very very crucial. Okay, so each and every second, every minute is very 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 crucial for your preparation towards your selection. ఓకేనా. సో పూర్తిగా మనం చూద్దాము ఏంటిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ డే దేనికి ఎక్కువ పెట్టాలి, దేన్ని నెగ్లెక్ట్ చేయాలి, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనే అంశాలు కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా. రైట్. సో ఫర్ బోత్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ టెలికామ్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద నాన్ టెక్నికల్ సిలబస్, దట్ ఈస్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ అని కూడా అనొచ్చు. మనకు హియర్ 30 మార్క్స్ కి మనకు సిలబస్ ఉండినట్టయితే, ఇక్కడ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 5 మార్క్స్ ఉంది. అదే విధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 7 మార్క్స్ ఉంది. అయితే ఈ జనరల్ అవేర్నెస్ ఇఫ్ యూ కన్సిడర్, దిస్ ఈస్ వెరీ వాస్ట్ సిలబస్. ఎందుకంటే ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. బట్ ఆ చాలా టాపిక్స్ ఉన్నప్పటికీ మనం ఎక్కడ ఫోకస్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకు 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, హియర్ 5 మార్క్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకు కాంప్రహెన్షన్ ఇచ్చినారు. కాంప్రహెన్షన్ ఇచ్చినప్పటికీ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఓకేనా. సో ప్యాసేజ్, కాంప్రహెన్షన్ అంటే మనకు జనరల్ గా రీడింగ్ ప్యాసేజ్ ఇస్తారు అక్కడ. బట్ హియర్ 5 మార్క్స్ ఉంది కాబట్టి ప్యాసేజ్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, అది చెప్తున్నాను. ప్యాసేజ్ రావచ్చు రాకపోవచ్చు, లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి 1 or 2 క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ గ్రామటికల్ పార్ట్ నుంచి అడగచ్చు. అలా కూడా ఛాన్స్ అవుతుంది. ఓకేనా. రైట్, చూద్దాం. నెక్స్ట్ ఈ ఇంగ్లీష్ లో ఉన్న సిలబస్ ఏంటిది, టాపిక్ వైజ్ కూడా చూద్దాం. నెక్స్ట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్, సో 5 మార్క్స్ ఉంది. ఓకేనా. సో ఇందులో ఉన్న ఎక్కడెక్కడ చదవాలి ఏంటి అనేది మనం డీటెయిల్ గా ఈ 5 టాపిక్స్ లో ఉన్న ఈచ్ సబ్జెక్ట్ వైజ్ సబ్ టాపిక్స్ ఏంటి కూడా చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫస్ట్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ చూసినట్టయితే 5 మార్క్స్ ఉంది. సో ఈ 5 మార్క్స్ మీరు చూసినట్టయితే ఇందులో మీకు కోడింగ్ అండ్ డికోడింగ్. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. కోడింగ్ అండ్ డికోడింగ్ లో మీకు లెటర్ కోడింగ్ ఉంటుంది, నంబర్ కోడింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఇందులో మీరు త్రీ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఈ 3 ప్యాటర్న్స్ మీకు ఖచ్చితంగా నేర్చుకోండి. 3 ప్యాటర్న్ లో ఏదో ఒక ప్యాటర్న్ మీకు ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఓకే, 100%. నెక్స్ట్ లెటర్ సిరీస్ అండ్ నంబర్ సిరీస్, విచ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ ఇట్లా ABC డాష్ ఇలా మళ్ళీ ABC లైక్ దిస్ ప్యాటర్న్స్ మీకు వస్తాయి ఎగ్జామినేషన్ లో. అండ్ బ్లడ్ రిలేషన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఈజీ. బట్ ఇందులో మీకు కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా ఆ ట్రీ డయాగ్రామ్ అని ఉంటుంది. సో ఓకేనా, ఆ జనరేషన్ ట్రీ. ఓకే, సో జనరేషన్ ట్రీ అని ఉంటుంది. ఆ ట్రీ డయాగ్రామ్ మీరు నేర్చుకుంటే ఈజీగా ఇది సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మేము కమింగ్ టు డైరెక్షన్స్ అండ్ రేంజ్ డిస్టెన్స్. ఓకే, ఇది కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ సిలాజిజం అండ్ ర్యాంకింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది సిలాజిజం అనే టాపిక్ లో. ఓకే. నెక్స్ట్ క్యాలెండర్ అండ్ క్లాక్ అండ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అండ్ డైస్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, సో సిట్టింగ్ అరేంజ్మెంట్ లో మీరు ఇందులో మీకు పజిల్స్ నేర్చుకోకూడదు. ఓకే, పజిల్ అయితే నేర్చుకోకూడదు. మీరు నేర్చుకోవాల్సింది జస్ట్ లీనియర్ అండ్ సర్క్యులర్ సిట్టింగ్ మాత్రమే మీరు నేర్చుకోండి. లీనియర్ అండ్ సర్క్యులర్ సిట్టింగ్ నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే, రైట్. అండ్ ఓకే, కాస్ అండ్ ఎఫెక్ట్ అండ్ స్టేట్మెంట్ సమ్ ఆర్గ్యుమెంట్ బేసిస్ విచ్ ఇస్ జనరల్. ఓకే, ఇది జనరల్ బేస్ చేసుకొని, సొసైటీ రిలేటెడ్ గా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు.
అది జస్ట్ కామన్ సెన్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్. ఓకే, సో ఈవెన్ దో ఇన్ యువర్ గేట్ ఎగ్జామినేషన్స్ మిర్రర్ ఇమేజెస్ వస్తున్నాయి. ఓకే, అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. నవేడేస్ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ మీద క్వశ్చన్స్ పడట్లేదు. సో రిమైనింగ్ ఎంబెడెడ్ ఫిగర్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి, అది కూడా చూసుకోండి. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్ రీజనింగ్ 5 మార్క్స్ వెయిటేజ్. ఓకే, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇది ఒక ఈ సిలబస్ అనేది చూస్తుంటే చాలా వాస్ట్ గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, మరి మనకున్న ఈ 49 days లో ఓకే ఈ చాలా తక్కువ టైంలో మరి ఇదంతా కవర్ చేయడము అది ఎలా ఏంటిదని చూసినట్టయితే వినండి. ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ గా రీజనల్ గా చదవాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఈ 3 parts నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో హిస్టరీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ. హిస్టరీలో మీరు ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేయాలంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదవండి. ఓకే, సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సో అరైవల్ ఆఫ్ యూరోపియన్ ట్రేడర్స్ అక్కడ నుంచి 1947 మనకు ఇండిపెండెన్స్ వరకు మీరు నేర్చుకోండి. ఓకేనా, అరైవల్ ఆఫ్ వేరియస్ యూరోపియన్ ట్రేడర్స్ అక్కడ నుంచి సో 1947 వరకు మీరు చూసుకుంటే ఇక్కడ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆల్ ద టెక్నికల్ ఎగ్జామ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మోడర్న్ హిస్టరీ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. వెన్ కమింగ్ టు ఏన్షియంట్ లో మనం జస్ట్ ఐవీసీ మీరు చదవండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత మీరు నెక్స్ట్ బుద్ధిజం చదవండి. ఓకే, బుద్ధిజం చదవండి, తర్వాత జైనిజం చదవండి. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఫేమస్ సైట్స్. ఓకే, ఏ సైట్స్ లో ఎలాంటి ఎవిడెన్సెస్ మనకు దొరికినాయి అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సైట్ అండ్ అక్కడ ఏర్పడిన ఎవిడెన్సెస్. ఓకే, నెక్స్ట్ బుద్ధిజం అండ్ జైనిజం కూడా మనకు క్వశ్చన్స్ పడతాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు మౌర్యన్ పీరియడ్ నేర్చుకోండి. అంతే, మౌర్యన్ పీరియడ్ ఒకటి నేర్చుకోండి. ఓకే, వన్స్ మౌర్యన్ పీరియడ్ అయిపోయిన తర్వాత సో డైరెక్ట్ గా మీరు ఈ మోడర్న్ హిస్టరీ మీరు నేర్చుకోండి, సరిపోతుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ మనం ఇది ఏపీ ఎగ్జామ్ కాబట్టి సో విజయనగర ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ అండ్ విజయనగర ఎంపైర్. ఓకే, సో మౌర్యన్ ఎంపైర్ అండ్ విజయనగర ఎంపైర్ ఇవి నేర్చుకోండి, సరిపోతుంది. అంతే, ఎక్కువ అవసరం. ఈ 49 days లో హైలీ వెయిటేజ్ టాపిక్ ఖచ్చితంగా. ఎందుకంటే సో మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ నోవేడేస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి ఇందులో ఇది ఒక రెప్లికా అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే వై బికాస్ కౌటిల్య రాసిన అర్థశాస్త్రాలు చాలా చాలా మెయిన్ టాపిక్స్ అనేవి జనరల్ మనం నోవేడేస్ మనం ఫాలో అవుతున్న వాటి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, అందులోంచి కూడా తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌర్యన్ ఎంపైర్ అండ్ విజయనగర ఎంపైర్ మీరు చదవండి, సరిపోతుంది. అండ్ ఒక డైరెక్ట్ గా మోడర్న్ హిస్టరీ కూడా మీరు చదువుకోండి. ఓకేనా, అండ్ కుదిరితే ఢిల్లీ సుల్తానేట్ కూడా ఉంటుంది కదా, సో ఢిల్లీ సుల్తానేట్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నేర్చుకోండి. అంతే, ఢిల్లీ సుల్తానేట్ లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోండి. అండ్ వెన్ కమింగ్ టు ముఘల్ పీరియడ్, ఓకే, సో ముఘల్ పీరియడ్ లో కూడా మీరు చూసినట్టయితే సో బేసిక్ గా లైక్ అక్బర్ పీరియడ్ చదవండి. అక్బర్ పీరియడ్ అండ్ అక్బర్ ప్రవేశపెట్టిన వేరియస్ రీఫార్మ్స్ ఏంటి అవి చూసుకోండి, సరిపోతుంది. ముఘల్ పీరియడ్ లో ద కింగ్స్ అండ్ దేర్ రీఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు పాలిటీలో మీకు ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యూ హ్యావ్ టు ఫోకస్. ఓకే, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీరు ఫోకస్ చేయండి. అండ్ 12 షెడ్యూల్స్ ఉంటాయి, 12 షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది మీరు నేర్చుకోండి. అండ్ తర్వాత అమెండ్మెంట్స్. ఓకే, సో అమెండ్మెంట్స్ కూడా మీరు నేర్చుకోండి. అండ్ రీసెంట్ అమెండ్మెంట్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ అండ్ అమెండ్మెంట్. అండ్ తర్వాత కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. ఓకే, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, దట్ ఈస్ డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో డ్రాఫ్టింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ ఫేమస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కమిటీస్. ఓకే, ఆ కమిటీస్ ఎవరు, ఆ కమిటీస్ హెడెడ్ బై హూమ్. ఓకే, అవి మీరు నేర్చుకోండి, సరిపోతుంది. దిస్ ఇస్ మట్టికి. నెక్స్ట్ తర్వాత ఇదే పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఆర్టికల్స్. ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ దేర్ రెస్పెక్టివ్ ఆర్టికల్స్ మీరు నేర్చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మీరు ఎక్కువ నేర్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ కుదిరితే ఒక ఆర్డర్ లో కూడా ప్రైమ్ మినిస్టర్స్ అండ్ దేర్ ఆర్డర్స్. ఓకే, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, అదొకటి. నెక్స్ట్ ప్రెసిడెంట్స్. ఓకే, సో ప్రెసిడెంట్ ఫస్ట్ ఎవరు, ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు కొంచెం మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇది పీరియడ్స్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, రైట్, దట్స్ ఇట్. నెక్స్ట్ వెన్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్,
సో కరెంట్ అఫైర్స్ లో మీరు ఈ హిస్టరీ, పాలిటీ అండ్ జాగ్రఫీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో జాగ్రఫీలో లొకేషన్ ఆఫ్ ఇండియాలో ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. ఓకే, సో లొకేషన్ ఆఫ్ ఇండియా మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ పడతాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మీకు లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ మీద క్వశ్చన్స్ పడతాయి. ఓకే, అండ్ ఏరియా మీద అండ్ బౌండరీస్. ఓకే, సో బౌండరీస్ అండ్ కంట్రీస్ అండ్ తర్వాత బౌండరీ లైన్స్. ఓకే, సో బౌండరీ లైన్స్ అండ్ తర్వాత మీకు ఇదే జాగ్రఫీలో భాగంగా ఇంకా కొన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి మీకు. పోర్ట్స్. ఓకే, పోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఇవి మీరు నేర్చుకోండి, అన్ని చదవాల్సిన అవసరం లేదు. పోర్ట్స్ ఆఫ్ ఇండియా తర్వాత హిమాలయన్ మౌంటైన్స్. ఓకే, సో హిమాలయన్ మౌంటైన్స్ అండ్ వేరియస్ మౌంటైన్ రేంజెస్, ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ అండ్ రివర్ సిస్టమ్. ఓకే, సో రివర్ సిస్టమ్ అండ్ దేర్ రెస్పెక్టివ్ డ్యామ్స్. ఓకే, అవి మీరు నేర్చేసుకోండి, సరిపోతుంది. అంతకు మించి ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు గవర్నమెంట్ స్కీమ్స్. సో ఫస్ట్ మీరు స్టేట్ స్పెసిఫిక్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే చదువుకోండి. రీసెంట్ గా స్టేట్ స్పెసిఫిక్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చిన ఉమ్మడి గవర్నమెంట్, ఇక్కడ మనకు వచ్చిన గవర్నమెంట్ ఉంది కదా, సో టీడీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టే కొత్త పథకాలు ఏంటి చూసుకోండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లో రీసెంట్ గా 11th యానివర్సరీ జరుపుకున్న ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన, అదే విధంగా 11th యానివర్సరీ జరుపుకున్న ముద్రా యోజన, కొన్ని ఫేమస్ స్కీమ్స్ ఉంటాయి. వాటి యొక్క యానివర్సరీ సెలబ్రేషన్ కూడా జరుపుకున్నారు, బాగా సక్సెస్ అయినాయి. సో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ కూడా నేర్చుకోండి. అందులో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటిది అవి నేర్చేసుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వెన్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ చూసినట్టయితే, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ లో ఇది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ నేషనల్ క్వాంటమ్ మెషిన్స్. ఓకే, నేషనల్ క్వాంటమ్ మెషిన్స్ కి మనకు ఆల్మోస్ట్ 6,003.75 crores మనకు బడ్జెట్ అలొకేట్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది మిషన్ నడుస్తుంది. ఓకే, ఈ మిషన్ లో ఉన్న ఎన్ని స్టేట్స్, ఆల్మోస్ట్ దే ఆర్ 17 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ ఇందులో పనిచేస్తున్నాయి ఈ మిషన్ డెవలప్మెంట్ లో భాగంగా. ఓకే, సో అండ్ 4 థిమాటిక్ హబ్స్ కూడా పనిచేస్తున్నాయి. అది ఏంటిది అది కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా వేరియస్ రీసెంట్ న్యూ టెక్నాలజీ వాటి యొక్క ఆవిష్కరణలు అది కూడా మీరు చూసుకోండి. ఇందులో బేసిక్ గా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద కొంచెం చదవండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసినట్టయితే యూనియన్ బడ్జెట్ కూడా నేర్చుకోండి. యూనియన్ బడ్జెట్ తర్వాత మీకు ఇందులో నెక్స్ట్ స్కీమ్స్. ఓకే, స్కీమ్స్ నేర్చేసుకుంటారు. తర్వాత 5-year ప్లాన్స్ నేర్చేసుకోండి. ఓకే, సో 5-year ప్లాన్స్ మీరు నేర్చేసుకోండి. బడ్జెట్, స్కీమ్స్, 5-year ప్లాన్స్ అండ్ సెన్సెస్ 2011. ఓకే, అండ్ సెన్సెస్ 2011 నేర్చేసుకోండి. అండ్ రీసెంట్ గా సెన్సెస్ మనకు ఎన్ని ఫేజెస్ లో కండక్ట్ చేస్తున్నారు, హూ ఇస్ అవర్ ప్రెసెంట్ సెన్సెస్ కమిషనర్ ఎవరు, అవి మీరు నేర్చేసుకోండి. సెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్టార్టింగ్ పాయింట్ కూడా పడతాయి ప్రెసెంట్ దాంతో కంపేర్ చేసుకోండి. ఫస్ట్ సెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకే, సో అండర్ విచ్ గవర్నర్ జనరల్, అలా మీరు చూసేసుకోండి, అలా మీరు నేర్చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ మీరు వినండి. సో మనకు నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ క్వాంట్ చూద్దాం. ఓకే, సో క్వాంట్లో మీరు బేసిక్ క్వాంట్లో ఇది మీకు ఆల్రెడీ 10+2 లెవెల్ అని క్లారిటీగా మీకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినారు కాబట్టి, సో మీకు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా అడుగుతారు. సో పర్సంటేజెస్ అండ్ రేషియో ఇది ఫస్ట్ నేర్చుకోండి. మీరు ఇది స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు పర్సంటేజెస్ అండ్ రేషియోస్ నేర్చుకున్న తర్వాతనే వాట్ ఎవర్ ద రిమైన్ టాపిక్స్ మీరు నేర్చుకుంటే ఈజీగా మీరు చేయొచ్చు. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ యావరేజెస్ ఇవి హైలీ వెయిటెడ్ టాపిక్. ప్రాఫిట్, లాస్ అండ్ యావరేజెస్ అండ్ సిఐ అండ్ ఎస్ఐ అండ్ ఏజెస్. ఓకే, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ రేసెస్. ఓకే, నంబర్ సిస్టమ్ అండ్ కన్వర్షన్స్ అది కూడా ఇచ్చినారు. ఓకేనా, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ రిలేషన్స్. ఓకే, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, సో లైక్ మీన్, మోడ్ అండ్ ఫ్రీక్వెన్సీ మీద అడుగుతారు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక టేబుల్, దీని స్టాటిస్టిక్స్ లో భాగంగా ఒక టేబుల్ వస్తుంది. ఓకే, ఒక డాటా ఇస్తారు. ఓకే, ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ డాటా, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అది కనుక్కోమంటారు. అలా మీకు ఇలా లెంతీ క్వశ్చన్స్ ఇక్కడ పడతాయి. ఓకేనా, రైట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ చూసినట్టయితే ఇక్కడ మీకు ఎక్కువగా మీకు సినానిమ్స్, యాంటానిమ్స్ మీద క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఓకే, ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, రెండింటిలో ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ మిస్పెల్డ్ వర్డ్స్ కూడా వస్తాయి. ఓకే, సో మిస్పెల్డ్ వర్డ్స్ కూడా చదివా. ఇవైతే మనకు హైలీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో నుంచి ఎల్లకెళ్ళైనా పడచ్చు క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ టాపిక్స్, సెంటెన్స్ స్ట్రక్చర్, 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ మిస్పెల్డ్ వర్డ్స్ అండ్ స్పెల్లింగ్స్, idioms and phrases and ACPC voices and conversions, indirect to direct and direct to indirect speeches. Okay, and the improvement of sentences,
ఓకే, నెక్స్ట్ పారాజంబుల్స్, ఇది ఒక పీక్యూఆర్ఎస్ టైప్ ఉంటుంది, క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది పీక్యూఆర్ఎస్ టైప్. ఓకే, వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ ఏ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మేనర్. ఓకే, నెక్స్ట్ ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ స్టార్ మార్క్ లో పెట్టినాను. సో పడితే పడచ్చు, ఒకవేళ పడ్డప్పుడు పడిన పెద్ద ప్యాసేజ్ ఇచ్చి ఒకటే ఒక క్వశ్చన్ ఇస్తారు, మిమ్మల్ని టైం కిల్ చేయడానికి ఒకటే ఒక క్వశ్చన్ ఇస్తారు. ఓకే, సో అలా కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్స్ 5 మార్క్స్ వెయిటేజ్ ఉంది కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ కూడా చూసినట్టయితే సో మనకి ఇక్కడ బేసిక్ కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ వేరియస్ జనరేషన్స్, ఏ జనరేషన్ లో ఎటువంటి టెక్నాలజీ మనం యూజ్ చేసాం. ఓకే, అవి చూసుకోండి. అండ్ సెంట్రల్ సిపియు అండ్ దేర్ సిపియులో ఉన్న ఇన్సైడ్ పార్ట్స్ బ్లాక్స్. ఓకే, అండ్ ఐఓ డివైసెస్. ఓకే, అండ్ కంప్యూటర్ యొక్క మెమొరీ అండ్ పోర్ట్స్, ఏ పోర్ట్ ఎక్కడ పనిచేస్తుంది, ఏ బస్సు, అలా అలా చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇదే భాగంగా నెక్స్ట్ ఇక్కడ మీకు లైక్ కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, అవి మీకు లైక్ మీకు ఇలా ఎలా అంటే ఓకే. నెక్స్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్ గురించి, కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి, సాఫ్ట్వేర్ చూసినట్టయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి గురించి మీరు నేర్చుకోవాలి, ఇంక్లూడింగ్ బేసిక్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ యొక్క సంబంధించి దీన్ని స్ప్రెడ్ షీట్స్ కూడా యూజ్ చేస్తాం కదా, ఆ స్ప్రెడ్ షీట్స్ లో ఉన్న బేసిక్ ఫంక్షన్స్, వాటి యొక్క వెరీ ఎట్లా అంటే చిన్న చిన్న సింటాక్సెస్ అడుగుతారు, చిన్న చిన్న సింగిల్ అండ్ 2 లైన్ సింటాక్సెస్ ఉంటాయి, వాటి యొక్క అవుట్కమ్ అది ఏ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తుంది, అలా మీకు స్ప్రెడ్ షీట్ సంబంధించిన అవి అడగడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ IEEE స్టాండర్డ్స్ యొక్క నెట్వర్క్స్ లేయర్స్ అని అంటారు కదా, సో ఐపీ లేయర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అంటారు కదా. ఓకే, IEEE స్టాండర్డ్స్ యొక్క ప్రోటోకాల్స్. ఓకే, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి యొక్క నంబర్స్ ఇలా 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 ఆల్ఫా న్యూమరిక్ నంబర్ ఒకటి ఉంటుంది. సో ఏ ప్రోటోకాల్ దేనికి వాడతాము, వాటి యొక్క స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏంటిది, అలా క్వశ్చన్స్ ఖచ్చితంగా పడితే అవి నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్, సో ఈమెయిల్స్, బ్రౌజింగ్ అండ్ బ్యాంకింగ్, సో బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్స్, సో దట్ ఈస్ ఇంటర్నెట్ నెట్వర్కింగ్ అండ్ ద ప్రోటోకాల్స్ ఇందాక చెప్పినట్టు ఇంకా రిలేట్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ హ్యాకింగ్ గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంది, మాల్వేర్ అంటే ఏంటిది, సో యాంటీవైరసెస్, వేరే ట్రోజన్ సాఫ్ట్వేర్ అవి కూడా మీరు నేర్చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో నౌ వి విల్ సీ, ఇక్కడ చూడండి మీరు నాన్ టెక్నికల్ పార్ట్ అనేది మీకు ఇక ఎగ్జామినేషన్ లో ఒక గేమ్ చేంజర్ కాబోతుందా ఏంటి అని చూసినట్టయితే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు టెక్నికల్ బోత్ టెక్నికల్ పార్ట్ చూసినట్టయితే, సో టెక్నికల్ పార్ట్ మనకు 70 మార్క్స్ ఉంది. ఓకేనా, 70 మార్క్స్ ఉంటాయి. ఈ 70 మార్క్స్ లో మనకు ఇంకా నాన్ టెక్నికల్ చూడండి. ఓకే, సో నాన్ టెక్నికల్ మనకు 30 మార్క్స్ ఉంది. ఓకేనా, ఇఫ్ యూ అబ్జర్వ్ అవుట్ ఆఫ్ దిస్ 70 దిస్ నాన్ టెక్నికల్ హ్యాస్ వెయిటేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 42.85% ఉంది మనకు. ఓకే, 42.85%. సో ఇఫ్ యూ కంపేర్ విత్ టెక్నికల్, ఇఫ్ యూ కంపేర్ దిస్ నాన్ టెక్నికల్ విత్ ద టెక్నికల్ 70 మార్క్స్, ఆ 70 మార్క్స్ లో నాన్ టెక్నికల్ అనేది ఒక 42.85% మనకు వెయిటేజ్ ని క్యారీ చేస్తుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ అప్రాక్స్ 43% వెయిటేజ్ క్యారీ చేస్తుంది. ఓకేనా, సో 43% వెయిటేజ్ క్యారీ చేస్తుంది. అండ్ నాన్ టెక్నికల్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఒక గేమ్ చేంజర్, 100% మీ యొక్క సెలెక్షన్ లో ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. ఓకేనా, దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. సో డైలీ 2.5 టు ఒక 2 అవర్స్ అంతే, 2 to 2.5 అవర్స్ మీరు నాన్ టెక్నికల్ పార్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో రిమైనింగ్ టెక్నికల్ మీద ఫోకస్ చేయండి. ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ గుడ్ ఎట్ టెక్నికల్, దెన్ డూ ఫోకస్ ఆన్ నాన్ టెక్నికల్, ఎక్కువగా ఫోకస్ చేయండి, ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఎవరైతే సమ్ టైమ్స్ కొంతమంది రీసెంట్ గా టెక్నికల్ స్టూడెంట్స్ కూడా నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి టెక్నికల్ కి కొంచెం అంత బాగా పెర్ఫామ్ చేయలేకపోయినా, సో టెక్నికల్ మీరు కొంచెం అంటే మీ యొక్క ఎబిలిటీస్ అది ఎంత నేర్చుకుంటారో దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో బట్ నాన్ టెక్నికల్ లో మాత్రం మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, ఈజీగా మీకు సెలెక్షన్ అనేది దొరుకుతుంది. ఓకేనా, సో ఎంత అండి 43% వెయిటేజ్ 70 మార్క్స్ లో ఉంది. అండ్ ఈ 70 మార్క్స్ గురించి కూడా మనం గమనించినట్టయితే 70 మార్క్స్ లో మీకు 20 ఈజీ ఉంటాయి. 20 క్వశ్చన్స్ 70లో టెక్నికల్లో ఉన్న ఈ 70 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇందులో 20 ఈజీగా వస్తాయి. ఓకేనా, సో 20 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. అండ్ ఇందులో ఒక 30 క్వశ్చన్స్ మోడరేట్లో వస్తాయి. ఓకే, 30 క్వశ్చన్స్ మోడరేట్లో మీకు రావచ్చు, మోడరేట్లో వస్తాయి. అండ్ రిమైన్ ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ టఫ్ ఇన్ నేచర్. ఓకే, అండ్ హై లెవెల్ ఇన్ నేచర్. అండ్ దీస్ ఆర్ టైమ్ కిల్లింగ్ క్వశ్చన్స్ అని కూడా చెప్పచ్చు.
ఓకే, దీస్ ఆర్ టైమ్ కిల్లింగ్ క్వశ్చన్స్ అని కూడా మీకు చెప్పచ్చు. ఓకే, సో ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చన్, దీస్ ఆర్ హై లెవెల్ క్వశ్చన్స్ అని కూడా మీకు చెప్పచ్చు. సో కొంచెం మనం చేయొచ్చు, చేయలేకపోవచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఓకే, సో బాగా ప్రిపేర్ అయ్యి కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే సో వాళ్ళు ఈ 20లో కొంచెం కొన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఆన్ అండ్ యావరేజ్ గా మనము ఈ 20-30 మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్ టెక్నికల్ కూడా మీరు బాగా ఫోకస్ చేస్తే ఈజీగా మీకు అవుట్ ఆఫ్ 100లో ఓకే సో ఒక 75, ఓకే 75 వరకు మీరు కరెక్ట్గా 100% మీకు షూరిటీ ఉంటే ఈజీగా జాబ్ అనేది మీకు చేతిలోకి వచ్చేస్తుంది 100%. ఓకేనా, సో ఈ 70ని మనం బ్రేక్ చేస్తే 20 ఈజీ క్వశ్చన్స్. మీరు ఏ బ్రాంచ్ అని తీసుకోండి, సివిల్, వెదర్ యూ టేక్ సివిల్, ఎలక్ట్రికల్ ఆర్ టెలికామ్, 20 ఈజీగా వస్తాయి క్వశ్చన్స్. ఓకే, అండ్ 20 ఈజీగా వస్తాయి మనకు, అండ్ 30 కొంచెం మోడరేట్లో ఉంటాయి. ఓకే, అండ్ రిమైనింగ్ 20 కొంచెం హై లెవెల్, కొంచెం టఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ దీస్ ఆర్ వెరీ మచ్ టైమ్ కిల్లింగ్. ఓకే, టైమ్ కిల్లింగ్ ఉంటుంది, అండ్ మన క్వశ్చన్ కూడా షఫల్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మీకు టైం కిల్లింగ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అక్కడనే మనం టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలా కొన్ని టైం కిల్లింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, దయచేసి కూడా మీరు అభ్యర్థులు గమనించాలి. ఓకే, సో మనం నాన్ టెక్నికల్ పార్ట్కి అయితే వెరీ కాంప్రహెన్సివ్ బ్యాచ్ అండి, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా విత్ షార్ట్ కట్స్. ఓకే, సో ఎక్కడ ఎలా షార్ట్ కట్స్ కొన్ని మనం చూసినాము రీజనింగ్ లో కానీ, అండ్ క్వాంట్లో షార్ట్ కట్స్ కూడా మనం ఇచ్చినాము, అవి కూడా మీకు యూజ్ అవుతుంది. సో నాన్ టెక్నికల్ ఇప్పుడు మనకు ఫుల్ కోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కంటెంట్ మీకు ఇంగ్లీష్ యాజ్ వెల్ as తెలుగులో కూడా మీకు ఉంటుంది, బైలింగ్వల్ ఉంటుంది, లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉండదు. ఓకే, సో ఫుల్ కోర్స్తో పాటు మీకు 10 గ్రాండ్ టెస్ట్, 10 గ్రాండ్ మాక్ టెస్ట్, ఈచ్ గ్రాండ్ టెస్ట్ 30 మార్క్స్. ఓకేనా, 30 మార్క్స్ మీకు బేస్డ్ ఆన్ వెయిటేజ్ ప్రకారం మీకు 10 గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇచ్చినాము. మీకు ఇవి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు. ఓకేనా, మీకు టైం కిల్ అవ్వదు. వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ విత్ ఓకేనా, సో వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ విత్ 49 days. ఓకే, 14 days చాలా ఇంపార్టెంట్, అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీకు ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటే ఇక్కడ నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది, ఆ నంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా బాగుంటుంది. 100% మీకు ఈ 30 మార్క్స్లో మీరు జాగ్రత్త, ఈ బ్యాచ్లో మీరు ఎండలో మీకు మంచి స్కోర్ అనేది మీకు ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద నొక్కితే మీకు ఈ బ్యాచ్ మీకు కనబడుతుంది, మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. This is information. So those who are watching very first time to our channel, please do subscribe and like and share to your valuable friends. Thank you very much.